పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆసియా కప్లో పాక్తో టీమిండియా 3 మ్యాచ్లు ఆడింది. అందులో 3 ఘన విజయం సాధించి దాయాది దేశం పరువు తీసింది. తమ ముందు పాక్ నిలిచే అవకాశం లేదని సూర్యకుమార్ యాదవ్ సేన నిరూపించింది. మరోవైపు మహిళల వన్డే వరల్డ్ కప్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. టీమిండియా వరుస విజయాలతో ప్రపంచ కప్ లో దూసుకుపోతుండగా పాకిస్తాన్ మాత్రం ఆ ఒత్తిడిని భరించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ప్రదర్శనపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా పాక్ జట్టు ఆట తీరు వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రీడా ప్రపంచంలో భారత్ ఆధిపత్యం రోజురోజుకి పెరుగుతుండడంతో పాకిస్తాన్ అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత బౌలర్ల దూకుడు, అద్భుతమైన బ్యాటింగ్, ఫిట్నెస్ స్థాయితో పాటు అన్నింట్లో పాకిస్తాన్ జట్టుతో పోల్చలేని స్థితికి టీమిండియా ప్లేయర్స్ ఎదిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ అన్ని విభాగాల్లో వరుస విజయాలతో టాప్ ర్యాంక్ లో నిలుస్తుండగా పాకిస్తాన్ మాత్రం దారుణ ఓటములతో వెనక ఓడిపోతోంది. పాపం భారత్ డామినేషన్ ను తట్టుకోలేని స్థితికి పాక్ చేరిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.